వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బొబ్బరి చిక్కుడు కర్రీ, పొడుగు చిక్కుళ్ళు అంటాం కదా, అవి ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. పొడుగు బొబ్బర్లని ఇలా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం పసుపు, ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్లని యాడ్ చేసుకుందాము. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 3-4 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడు టమాటా మొత్తం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మనం తినే కారం బట్టి రెడ్ చిల్లీ పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి. ఇవి బొబ్బరి చిక్కుళ్ళు అనేవి కొంచెం తీయగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను తీసుకున్న బొబ్బరి చిక్కుళ్ళు 1/2 కిలో. ఇవి మొత్తాన్ని మంచిగా కలిపి 2-3 మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఈ చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పైన ఒక ప్లేట్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే ఆవిరికి బొబ్బరి చిక్కుడు అనేది తొందరగా ఉడికిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి ఇలానే ఒక 3-4 మినిట్స్ ఉడకనిద్దాము. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.